ఇవన్నీ ముందు పెట్టుకున్నా అనుకుంటున్నారా? షార్ట్లో చెప్పాను కదా, మేము ఒంగోలు షాపింగ్ చేసాము, బాండీలు అవి ఏమేమి తీసుకున్నామో చూపిస్తామని చెప్పేసి. సో అవన్నమాట. హాయ్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా. నేను మీ నాగేశ్వర్ని. ఇదైతే బుజ్జి కుక్కర్, ఇడ్లీ కుక్కర్ అనమాట. 2-3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. 3 ప్లేట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. ఇది వచ్చేసి ఉన్న సైజుల్లో చిన్నగా తీసుకున్నాను అనమాట, బ్రాడ్గా పెద్దదిగా కాకుండా. 2-3కి ఈజీగా సరిపోతుంది. బుజ్జి కుక్కర్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది మనం ఆవిరి కుడుములు ఇలా వేసుకుంటాం కదా వినాయక చవితికి, అలా వేసుకోవడానికి కూడా బాగా పనికొస్తుంది. మంచిగా పెద్దగా గిన్నెలాగా ఉంది. ఇది వచ్చేసి స్టీమ్ చేసుకోవడానికి ఆలూస్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా, క్యారెట్, బీట్రూట్ ఇలాగా అన్నీ కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఈ ప్లేట్లో పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్. ఇది వచ్చేసి 3 లీటర్స్ కెపాసిటీ. ఈ ప్రెస్టేజ్ కంపెనీలో మాకు చాలా రకాలైతే చూపించారు. మేము పాట్ షేప్ తీసుకున్నాము. ఇది ఆల్ ఓవర్ బాడీ మొత్తం కూడా వచ్చేసి మందంగానే ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి 2500 అలా పడింది అనమాట. మనం పాట్ షేపే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, రైస్ ఐటమ్ చేసుకున్నా కానీ కర్రీ ఐటమ్ చేసుకున్నా కానీ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ పోపుల డబ్బా అనమాట. నాకైతే చాలా ఇష్టము పోపుల డబ్బా. ఇది మొత్తం అయితే స్టీల్ వచ్చింది. ఇలా బుజ్జి స్పూన్ ఇచ్చారు, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా పైన ఎండుమిరపకాయలు అలా వేసుకోవచ్చు. ఇక 7 వచ్చాయి ఈ గిన్నెలు. ఇంత వెడల్పు అయితే ఉన్నాయి, బుజ్జిగా ఉన్నాయి. వీటిల్లో ఇక పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, గసగసాలు ఇలా 7 ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు మనకి పోపుకు సంబంధించినవన్నీ కూడా. పైన వచ్చేసి వెల్లుల్లి, మిరపకాయలు ఇలా పెట్టుకోవచ్చు అనమాట, ఇంకా పోపుకు సంబంధించిన మొత్తం. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 900+ పడింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ ప్యాన్ అనమాట. ఇక రెగ్యులర్గానే తీసుకున్నాము. ఇది లైక్ ప్రెస్టేజ్ కంపెనీలో తీసుకున్నాము, రౌండ్ షేప్ తీసేసుకున్నాం అనమాట. ఈ కాస్ట్ వచ్చేసి 2000 అలా పడింది. వచ్చేసి ఇక తురుముకునేదనమాట. ఇక స్లైడ్గా ఉండేది తీసుకున్నాను ఫస్ట్ అయితే. అవి స్లైడింగ్ చేసుకునేటప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉండదని చెప్పేసి ఇంకా ఈ షేప్ అయితే తీసుకున్నాము. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇవి వచ్చేసి కర్రీ, రసం, పప్పుచారు ఇలా ఏదైనా కర్రీ ఐటెం చేసుకోవడానికి, ఏదైనా రైస్ ఐటెం తీసి పెట్టుకోవడానికి 2 బౌల్స్, బుజ్జి బౌల్స్, ప్లేట్స్ ఇలా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పొంగలి గిన్నె. ఇప్పుడు చిన్నవి వస్తున్నాయి కదా, ఇక ఈ సైజ్ అయితే తీసుకున్నాము. బుజ్జిది బాగుంది కదా. ఇది అరౌండ్ 450 అలా పడింది కాస్ట్ వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి బాండీలు. ఇవి 3-4 రకాలు అయితే ఉన్నాయి. మేము 2 రకాలు అయితే తీసుకున్నాము సైజుల వారీగా. ఈ బాండీ వచ్చేసి అడుగున మందం ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడైతే ఇలా మూత అయితే రాలేదు, అచ్చం బాండీ వరకే ఇచ్చారు. ఇప్పుడైతే లిడ్తో కలిపి ఇచ్చారనమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా, బ్యాక్ అడుగును మాత్రమే ఇలా మందంగా వస్తుంది, చుట్టూ పల్చగా ఉంటుంది అనమాట. ఇది మూత, ఇది బాండీ 2 కలిపి 1700 కాస్ట్ అయితే పడ్డాయి. ఇది ఇలా ఫ్రైకి, డీప్ ఫ్రైకి ఇలా బాగుంటుంది. ఇంకా మందం వెడల్పు కూడా బాగానే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బాండీ. ఇలా గ్లాస్ టైప్ లిడ్ అయితే ఇచ్చారు. చాలా క్వాలిటీగా, బరువుగా బాగుంది. పట్టుకోవడానికి కూడా మంచిగా చెక్క టైప్ ఇచ్చారనమాట. వీటికి హ్యాండిల్స్ కూడా మంచిగా ఇచ్చారు. ఇది కడాయి వచ్చేసి ఆల్ ఓవర్ బాడీ మొత్తం మందంగా వచ్చిందనమాట, చాలా బరువుగా కూడా ఉంది. ఇదిగోండి హ్యాండిల్స్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మనకి ఇంక దీనికి పట్టుకోవడానికి క్లాత్ ఏం అవసరం లేదు, సపరేట్గా చెక్కతే ఇచ్చారనమాట. కాలదు చెయ్యి కూడా. చూడడానికి లుక్ వైజ్ కూడా మంచిగా ఉంది. ఇంత మందం అయితే వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 5000 అలా చెప్పారు. అయితే దీనికి డిస్కౌంట్ పోను 2600 ఇలా వచ్చిందనమాట. ఇందులోనే సేమ్ పెద్ద కడాయి అయితే తీసుకున్నాము. దీనికి సేమ్ దానిలాగే లిడ్ పెద్దదిగా వచ్చింది, మంచిగా బరువుగా. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. క్వాలిటీ గురించి అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. 2 కూడా సేమ్, ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 6000 అయితే 2900 అలా పడింది అనమాట, డిస్కౌంట్ ఇచ్చారు. ఇది సేమ్ అలాగే. ఇది ఒంగోలులో బాలాజీ స్టీల్ అయితే తీసుకున్నాము, షాప్ నేమ్ బాలాజీ స్టీల్. ఇక్కడ అన్నీ కూడా అప్డేటెడ్ వర్షన్ అయితే ఉంటాయి. ఈ షాప్లో ఏంటంటే వస్తువు తగ్గట్టుగా కాస్ట్ ఉంటాయి, కాస్ట్కు తగ్గట్టుగా వస్తువు అయితే ఉంటుంది.
మనకి వస్తువు బాగుండిద్ది అని ఎప్పుడు అనుకుంటామంటే అది ఇరిగిపోకుండా వంగిపోకుండా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వస్తువు బాగుంది అనుకుంటాం కదా, అలా అనమాట. ఎక్కువ రోజులు మన్నుతాయి వస్తువులు అనేవి, స్ట్రాంగ్గా ఉంటాయి. చాలు. ఇక మనకి వంటకు కావాల్సిన గెంట్లన్నీ తీసుకున్నాము. దోశ గెంట, కర్రీ గెంట, ఇంక లైక్ ఇలాంటివన్నీ తీసుకున్నాం. ఇక ఓవరాల్గా మా షాపింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా అన్నీ కూడా స్టీల్లోనే తీసుకున్నాము. ఇంకా సిల్వర్ అయితే అసలు తీసుకోలేదన్నమాట. ఎక్కువగా స్టీల్కే ప్రిఫరెన్స్ ఇచ్చాము. మొత్తానికైతే మేము తీసుకున్న బాండీలు అయితే చూపించాను. మరి మీకు నచ్చాయా బాండీలు, ఎలా ఉన్నాయి? నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే బాలాజీ స్టీల్కి వెళ్ళండి, విజిట్ చేయండి. అప్పుడున్న మోడల్కి మీరు మంచిగా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి. మన వ్యూవర్స్కి మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో అనేది షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ మరి. థ్యాంక్ యూ.